గిఫ్ట్ టీవీ, నేను మీ యాంకర్ ఫాతిమా. కేరళపై మరోసారి ప్రకృతి ప్రకోపం చూపించింది. 2018లో వచ్చిన వరదల వల్ల అధికారిక లెక్కల ప్రకారం 483 మంది మృతి చెందారు. ఈసారి వరదల కారణంగా అంతకు మించి మృతి చెంది ఉంటారని, గతంలో పోల్చితే మృతుల సంఖ్య డబల్ ఉండే అవకాశాలు లేకపోలేదు అంటూ స్థానిక మీడియా అనధికారిక లెక్కలు చెబుతోంది. ఇప్పటికే ప్రభుత్వం గుర్తించిన మృతదేహాలు మరియు అధికారిక లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 400 దాటింది. అనధికారిక లెక్కలు కన్నీరు పెట్టించే విధంగా ఉన్నాయంటూ స్థానికుల్లో ప్రచారం జరుగుతోంది. ఎంతో మంది నిరాశ్రయులు అయ్యారు, వందలాది మంది అనాథలు అయ్యారు. ప్రతి సంఘటన వెనుక కన్నీళ్లు పెట్టించే కథలు ఉన్నాయి. చుట్టూ వరద నీళ్లు ఉన్నా కనీసం తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక మృత్యువు ఒడిలో చేరుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. చూస్తుండగానే వరద నీటిలో తమ బారు గల్లంతయ్యారు అంటూ జలవలయం నుంచి బయటపడ్డ వారు చెబుతూ ఉంటే కన్నీళ్లు ఆగవు. మృతుల్లో ఒకరు అయిన నీతు జోజో స్నేహితులకు ఫోన్ చేసి కాపాడండి ప్లీజ్ అంటూ వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. వయనాడ్ ప్రాంతంలోని ముప్పాడిలోని ముపెన్స్ మెడికల్ కాలేజీలో నీతు జోజో ఉద్యోగం చేస్తుంది. మంగళవారం అర్ధరాత్రి 1 గంట సమయంలో వారింటికి సమీపంలోకి వరద నీరు వచ్చింది. ఆ విషయాన్ని గుర్తించిన నీతు వెంటనే మెడికల్ కాలేజీ చెందిన స్నేహితులకు కాల్ చేసి చూరల్మల కొండ చర్యలు విరిగిపడ్డాయి, ఇంట్లో నీరు నిండి ఉంది, ఎవరైనా వచ్చి తమను రక్షించమని నీతు కన్నీరు పెట్టుకుంటూ ఫోన్లో చెప్పింది. మరి కొన్ని నిమిషాల్లోనే ఆమె ఫోన్ నుంచి స్నేహితులకు కాల్ వెళ్ళింది. ఈసారి నీరు మరింతగా పెరిగింది, త్వరగా వచ్చి కాపాడండి అంటూ ఆమె విజ్ఞప్తి చేసింది. అప్పటికే జోజో స్నేహితుల ఇంటికి చేరుకునేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే వారి ఇంటికి చేరుకునేందుకు ఉన్న వంతెన కొట్టుకుపోవడంతో అక్కడికి చేరుకోవడం చాలా ఇబ్బందిగా మారింది. దాంతో నీతు జోజోను మరియు ఆమె కుటుంబంను కాపాడేందుకు వెళ్లేందుకు సాధ్యం కాలేదు. వారు కష్టపడి ఇంటికి వెళ్లే సమయంకు నీతు నీటిలో గల్లంతైంది. ఆమె భర్త మరియు 5 ఏళ్ల కుమారుడు మాత్రం నీటిలో తేలుతూ కనిపించారు. వారిని వెంటనే కాపాడిన వారు నీతు మృతదేహం కోసం వెతుకులాట ప్రారంభించారు. నీతు కాపాడండి అంటూ చేసిన చివరి కాల్ గురించి ఆమె స్నేహితులు చెప్తూ ఉన్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆమె తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం చేసిన ప్రయత్నాల గురించి వింటే ఎంతటి వారికైనా కన్నీళ్లు ఆగడం లేదు. నీతు మాదిరిగా ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోయారు.